హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. స ఇమామేవాత్మానం ద్వేధా ఆపాతయత్ తతః పతిశ్చ పత్నీ చ కా అభవతాం తస్మాత్ ఇదం అర్ధభృగలమివస్వ ఇతి హస్మ అహ యాజ్ఞవల్క్య. దైవం తన శరీరాన్ని 2 భాగాలుగా విభజించగా వాటి నుండి భార్యాభర్తలు వచ్చారు. ఎలాగైతే బఠాణీ గింజలో 2 సగాలు ఉంటాయో అలాగే భార్యాభర్తలు వారి వారి శరీరాల్లో అర్ధభాగాలే అని యాజ్ఞవల్క్యుడు బోధించాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుతారు. 2025లో మహిళలకి బాలికలందరికీ హక్కులు, సమానత్వం, సాధికారత అని నినదిస్తున్నారు. ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్, ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్. భారతీయ సంస్కృతిలో ఎత్ర నార్యస్తు పూజయంతే రమంతే తత్ర దేవత అని భావిస్తారు. నేటి సమాజంలో మానవీయ విలువలు, మానవ సంబంధాలు అంతరించిపోతున్న తరుణంలో స్త్రీలపై అత్యాచారాలు, పీడనలు ఎక్కువవుతున్న సమయాన మన ప్రాచీన చరిత్రలో తమ ప్రత్యేకతను నిలుపుకొని ధైర్య సాహసాలు ప్రదర్శించిన నారీమణుల గురించి తెలుసుకోవాల్సిన అగత్యం ఎంతైనా ఉంది. పూర్వం కూడా చదువుకున్న విద్యావంతులైన స్త్రీలందరూ ఉన్నారు. ఉపాధ్యాయులుగా, ఆచార్యులుగా పనిచేసిన మహిళల గురించి సాహిత్యంలోనూ శాసనాల్లోనూ ప్రస్తావన కనిపిస్తుంది. ఋగ్వేదంలో లోపాముద్ర, విశ్వావర, ఘోష మొదలైన 20 మంది స్త్రీలు రుక్కులు రచించారని ఉంది. శాతవాహన చక్రవర్తి హాలుడు తన గాథా సప్తశతిలో ఆనాడు 200 మంది కవులున్నారని, వారిలో 30 మంది మహిళలని, రేవ, రోహ, మాధవి, అనులక్ష్మి, పహ, వద్దవాహి, శశిప్రభ మొదలైన వారి గురించి చెప్పాడు. ఆదిశంకరాచార్యునికి మండనమిశ్రుడికి జరిగిన సంవాదంలో మండనమిశ్రుడి భార్య ఉదయభారతి న్యాయ నిర్ణేతగా వ్యవహరించిందన్న విషయం అందరికీ తెలిసిందే. వాయుపురాణంలో మరీచిముని భార్య దేవవ్రత భర్త నిద్రిస్తున్నప్పుడు సేవ చేస్తుండగా బ్రహ్మదేవుడు రావడం చూసి ఆతిథ్యం ఇచ్చి అతడికి సేవ చేస్తుంది. భర్త కోపించి ఈమెను శిలగా మారమని శపిస్తే ఈమె కూడా కోపంతో ప్రతిశాపం ఇస్తుంది. ఇది స్పష్టంగా స్త్రీ ధైర్యానికి, అవసరమైతే భర్తను ప్రశ్నించి ఎదిరించే హక్కుకి ఉదాహరణ. నిండు సభలో ద్రౌపది ధర్మరాజు జూదంలో ఓడిపోయి తనని పణంగా పెట్టినప్పుడు ఓడిపోయాక పెట్టాడా లేక ముందే తనని కోల్పోయాడా అని ప్రశ్నిస్తుంది. మహాభారతంలోనే మరొక విద్వత్తు కలిగిన స్త్రీ విదుల. ఆమె కొడుకు సింధురాజు చేతుల్లో ఓడిపోయి తీవ్ర నిరాశకు గురైనప్పుడు అతన్ని కార్యోన్ముఖుణ్ణి చేస్తూ ఎన్నో గొప్ప విషయాలు చెప్పింది. తల్లి తన పిల్లలకి ఏ విధంగా స్ఫూర్తినివ్వాలో ఈ కథ చెప్తుంది. అలాగే మార్కండేయ పురాణంలో మదాలస తన కుమారుడైన అలర్కుడికి రాజనీతి, వర్ణాశ్రమ ధర్మాలు మొదలైనవెన్నో బోధిస్తుంది. స్త్రీయశ్చ పురుషా మార్గం సర్వాలంకార భూషిత నిర్భయ ప్రతిపద్యంతే యథా రక్షతి భూమిప. ఏ దేశంలో అయితే మహిళలు సర్వాంగ సుందరంగా ఆభరణాలతో అలంకరించుకొని పురుషులెవరూ తోడు లేకుండా రహదారుల్లో, వీధుల్లో తిరగలరో ఆ దేశం సుపరిపాలన గలదని మహాభారతంలో శాంతి పర్వంలో చెప్పబడింది. తరాలు మారినా, యుగాలు గడిచినా వన్నె తగ్గని మహిళామణుల గురించి తెలుసుకొని స్ఫూర్తి పొంది ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా అనుసరించి ఆచరిస్తే ప్రశాంతకరమైన, ఆరోగ్యవంతమైన సమాజం నెలకొంటుందనడంలో సందేహం లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.